వెల్కమ్ టు హాట్ సీట్. ఎందుకు, ఏమిటి, ఎలా, ఈ 3 పదాలు వినగానే మనందరికీ టక్కున గుర్తొచ్చేది మొదటి ఫేస్ అందాల నటుడు బాబు మోహన్ది. సినిమాల్లోనే కాక రాజకీయాల్లో సైతం తనకంటూ ఒక ముద్ర వేశారు బాబు మోహన్ గారు. ఎమ్మెల్యేగా గెలిచిన తొలిసారే మంత్రి పదవి చేపట్టారు. ప్రస్తుతం మెదక్ జిల్లా ఆందోళన ఎమ్మెల్యే పదవిలో కొనసాగుతున్న బాబు మోహన్తో హాట్ సీట్. వెల్కమ్ టు హాట్ సీట్ బాబు మోహన్ గారు. బాబు మోహన్ గారు, మీరు ఎమ్మెల్యేగా కంటే మాజీ మంత్రిగా కంటే బాబు మోహన్ గారిని అందరికీ పరిచయం. మీకు ప్రాంత భేదాలు లేవు, కుల మతాలు లేవు. మీకు ప్రతి ఇంట్లో కూడా మీరంటే మీ పేరింటేనే ఒక నవ్వు, సంతోషం. మన బాబు మోహన్ ఈరోజు మీరు మన హాట్ సీట్ కార్యక్రమానికి వచ్చారు, నంబర్ 1 న్యూస్కి. మీరు ఒక సామాన్యుడిగానే పైకి వచ్చారు 100%. ఇప్పుడు మన కాన్సెప్ట్ కూడా సామాన్యుడి చేతిలో ఒక అస్త్రం లాగానే ఈ యొక్క ఛానల్ నడుస్తుంది. ఒక సామాన్యుడిగా వచ్చిన మీరు అసలు ఈ సినిమా ఫీల్డ్లోకి ఎలా వచ్చారు, ఏంటి చెప్పగలరా? సామాన్యంగానే వచ్చాను, నో రికమెండేషన్. నేను ఏదో ఇన్స్టిట్యూట్లలో పోయి చదువుకొని రాలేదు, బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, నో బ్యాక్గ్రౌండ్. సరదాగా రవీంద్ర భారతిలో ఫ్రెండ్స్ నాటకం వేస్తూ నాకు ఒక చిన్న వేషం ఇచ్చారు. అది రవీంద్ర భారతిలో వేశాము. దానికి ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్ రాఘవ్ గారు వచ్చారు. అరే ఏంటబ్బా, ఏం చేసాడబ్బా అన్నారు, మెచ్చుకున్నారు. సినిమాలో చేస్తావా అన్నారు, చేస్తానన్నాను. నువ్వు రేపు రా అన్నారు. అప్పుడు వాళ్ళది షూటింగ్ జరుగుతుంది, ఈ ప్రశ్నకు బదిలేదు, రాజశేఖర్ గారు హీరో. వేషం అన్నారు, చెప్పారు, వేషం వేశాను. బాగా చేసి, అబ్బా ఇంత బాగా చేశాడు ఏంటని రాజశేఖర్ గారు సర్ప్రైజ్ అయిపోయి, ఆ సినిమా తర్వాత ఆహుతి మన పద్మరాయ స్టూడియోలో ఉండే. అరే ఒక అతన్ని చూసి నాకు కోట రామకృష్ణ గారు భలే ఆర్టిస్టు, అతనికి ఇష్ట బాగా దీంట్లో అన్న అని మాట్లాడిండట. ఆ మరుసటి రోజు నేను రాజశేఖర్ గారికి విష్ చేద్దామని పోయా. నేనేమో రెవెన్యూ మన సివిల్ సప్లైస్ ఇన్స్పెక్టర్ను. ఈ షాపులన్నీ తిరిగి రాసుకొని ఇవన్నీ చేయాలి, మేము రిపోర్ట్ చేయాలి. తిరుగుతూ వెళ్ళానమాట. వెళ్తే నిన్ననే అనే టాపిక్ వచ్చింది, డైరెక్టర్ గారు కలుపు అన్నారు. అంటే పోయి కలిసిన, ఓ నువ్వేనా అని అన్నారు. నేను చూశాను, ఈ ప్రశ్నకు బదిలేదులో చాలా బాగా చేసామన్నారు. అంతే, ఆహుతిలో క్యారెక్టర్. ఆహుతి నుంచి ఇంకా మీకు ఎక్కడ? ఆహుతిలో ఆటోమేటిక్గా బాగా చేశాను. ఫస్ట్ డైలాగు ఇది ఒక పాయింట్, ఆ పాయింట్ ఇంకో పాయింట్ ఉంది, నా పెండ్లం ఒక పాయింట్, మా అత్తోరింటికాడ 2 ఎకరాల పొలం ఉంది, అదొక పాయింట్ అండి, ఈ పాయింట్కి ఆ పాయింట్ కానీ ఒక డైలాగ్ ఉంటుందండి. అది 2 పేజీల డైలాగ్. 2 పేజీలు. ఇంకొక 2-3 రెడీగా చేసి పెట్టారు. నేను చెప్పలేకపోతే వేరే వాళ్ళతో వేయిద్దామని. ఇది నాకు తర్వాత తెలిసింది, ముందు తెలిస్తే అసలు చేయలేకపోదు నేను. ఒకటే షాట్లో చేసేసాను. చేద్దామా అంటే చేద్దాము సార్ అన్నాను, యాక్షన్ అన్నారు. నేను మొత్తం అప్పచెప్పాను. నాకు ఇక్కడ వరకు షార్ట్ అని నాకు తెలియదు. నేను మామూలు తిరుగుతూ అడుగుతూ చెప్పాను. అసలు ఇక క్లాప్స్ అంటే క్లాప్స్. కోట రామకృష్ణ గారు హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే, ఎంత బాగా చేసావు నువ్వు అన్నారు. అసలు ఆ ముక్క ఎందుకు అన్నాడు, హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇక ఆ క్యారెక్టరు పెద్ద క్యారెక్టర్ అయిపోయింది, పెంచేశారు, బాగా చేశాను నేనని. అసలు ఒకటే సీన్ వేషం అది. అలాంటిది అసలు సినిమాలో అందరూ హీరో హీరోయిన్ అందరూ ఆహుతి అయిపోవటానికి నేనే కారకుని. ఆ హీరోయిన్ కొడుకుని కిడ్నాప్ చేస్తాను, అది కాదు, క్లైమాక్స్ ఫైట్ దాకా పెంచేశాను. దాని ఏమంటే అంకుశం, ఆటోమేటిక్గా అంకుశంలో సారా కాంట్రాక్ట్. ఆ నుండి వెనక్కి తిరిగే అవకాశమే రాలేదు. సినిమా రిలీజ్ అయిన, ఆ అంకుశం రిలీజ్ అయిన వారం రోజుల్లోనే 10-15 సినిమాలు బుక్ అయ్యాను. ఆ రకంగా కోట రామకృష్ణ గారు, శ్యామప్రసాద్ రెడ్డి గారు ఈ మొక్కను నాటారు. మొక్కను నాటితే మహావృక్షం అయిపోయింది. ఇక అయిపోయింది ఏమో. మీరు ఎన్నో సినిమాలు చేస్తారు కదా, మీకు బాగా ఇష్టమైన సినిమా ఏదైంది ఒకసారి? లైఫ్ ఇచ్చిందే అంకుశం కదండి. అంకుశాన్ని మర్చిపోలేదు, అది ఎట్లా మర్చిపోతుంది. నన్ను సినిమా యాక్టర్ను చేసిన సినిమా అంకుశం, నన్ను కమెడియన్ను చేసిన సినిమా మామగారు,
నన్ను హీరో రేంజ్కి తీసుకుపోయిన సినిమా మాయలోడు. కనుక అంకుశం శ్యాంప్రసాద్ రెడ్డి గారు ప్రొడ్యూసర్, కోడి రామకృష్ణ గారు డైరెక్టర్, మామగారు ఎడిటర్ మోహన్ గారు ప్రొడ్యూసర్, ముత్యాల సుబ్బయ్య గారు డైరెక్టర్, మాయలోడు ఎస్పి కృష్ణారెడ్డి గారు, ఆచిరెడ్డి గారు. ఈ 3 సినిమాల ప్రొడ్యూసర్ డైరెక్టర్లను మర్చిపోయే ప్రశ్నే లేదండి. అసలు బాబు మోహన్ లేకపోతే అసలు ఆ సినిమా కూడా చూసేవాడు కదా చాలా మంది జనం. ఒక దశలో ఇప్పుడు పిట్టలదొర 3 months బయ్యర్స్ మేము రిలీజ్ చేయమన్నారు. మీరు లేరండి. బాబు మోహన్ పాట పెడితేనే రిలీజ్ అని మాకొద్దు సినిమా అన్నారు. అలాంటిది ప్రొడ్యూసర్ గారు నా కోసం ఆగి 3 నెలలు నా డేట్ దొరికిందాక 2 రాత్రులు దొరికితే, అది ఎక్కడ షూట్ చేయాలన్నా కూడా లొకేషన్ దొరకకపోతే మన బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ ముందు ఈ రోడ్డు ఆ రోడ్డు 3-4 రోడ్లు కలుస్తుంది చూడండి, ఆ సెంటర్లో పెట్టి 2 రాత్రులు కొట్టేశారండి. ఆ పాటతో సినిమా 100 రోజులు ఆడింది. అంత భూ ఉంటే ఇయ్యమ్మో, అంత కూరు ఉంటే అనే పాట. అలా బాబు మోహన్ కంపల్సరీ ఉండాలనే, బాబు మోహన్ కోట కంపల్సరీ, లేక బాబు మోహన్ కోట బ్రహ్మానందం కంపల్సరీ అని బయ్యర్స్ డిమాండ్ చేసిన రోజులు ఉండేనండి. సినిమాల్లో బాగా నవ్విస్తూ ఉంటారు. నిజ జీవితంలో మీరు కొంచెం కోపం ఎక్కువనేనా? నిజమేనా? అంటే కోపం అంటే వ్యక్తిగతంగానో ఇది కాదండి. తప్పు సహించను. తప్పు చేసి సహించరు. ఎందుకంటే అండి సమాజంలో 3 కేటగిరీల మనుషులు ఉంటారండి. చాలా సందర్భాల్లో చెప్పాను. ఇది నాకు ఫస్ట్ తెలియదు. అంటే ఉద్యోగరీత్యా కూడా నేను రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పనిచేసిన వాడిని. రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పనిచేసిన వాడికి గ్రామీణ ప్రాంతంలో కష్టాలు తెలుస్తాయి. పేద ఉన్నోడు లేనోడు తెలుస్తుంది, పేద రైతు ఉన్న రైతు తెలుస్తుంది. ఆ డిఫరెన్సెస్ తెలుస్తాయండి. ఈ సమాజంలో 3 కేటగిరీల మనుషులు ఎట్లంటే, ఒక కేటగిరీ ఎంతటి డబ్బైనా పెట్టి ఎలాంటి పనైనా చేయించుకునే కెపాసిటీ ఉన్న వర్గం ఉంటుంది ఒకటి. ఎంతటి డబ్బైనా పెట్టి ఎలాంటి పనైనా ఒక వర్గం. 3 కేటగిరీలు ఒక కేటగిరీ. ఇంకొక కేటగిరీ ఉంటుందండి, ఎంతటి రికమెండేషన్ అయినా పెట్టి ఎలాంటి పనైనా చేయించుకునే కెపాసిటీ. ముఖ్యమంత్రులను కూడా డామినేట్ చేసి పనులు చేయించుకునే కెపాసిటీ. అటు డబ్బు పెట్టలేక ఇటు రికమెండేషన్ లేని మధ్యతరగతి వాడు ఉంటాడండి. వీడి కోసం వాడు ఏదో ఆశ, ఎవరినో ఏఐ వస్తాడో మాకు, ఆయన కొటేషన్ ఈయన ఏమైనా చేసి పెడతాడే మాకు అయ్యా అని దిక్కులు చూసుకుంటూ ఉంటారండి. వాళ్లకు సేవ చేయని వాడు రాజకీయ నాయకుడిగా ఉండటం వేస్ట్ అని నేను అర్థం చేసుకున్నాను. అప్పటి నుండి చిన్నవాడికి ఏదన్నా అపకారం జరిగితే సహించనండి. వెంటనే కోపం వస్తుంది. కోపం కాదు, ఎందుకు చేశారు. ఆఫీసరే ఉన్నాడు అనుకోండి, చిన్నవాడికి అన్యాయం జరిగింది అనుకోండి, ఎందుకు చేశారు. ఒక ఆర్డీఓని సస్పెండ్ చేశాను నేను సిద్దిపేటలో. నేను మినిస్టర్ని. జన్మభూమి సభ ఒక ఆమె ఏడుచుకుంటూ వచ్చింది. ఆ అమ్మాయి 10th ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. కూలి చేసుకుంటూ గిన్నెలు దోమి అంట్లు దోమి చదివించుకున్నది కూతుర్ని. ఇతను క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవ్వనందుకు ఆ పిల్లకు ఇంటర్లో సీట్ దొరకలేదు. 1 సంవత్సరం వేస్ట్ అయిపోయింది కదండి. ఏడుచుకుంటూ వచ్చి వీడే అయ్యా వీడే నా బిడ్డ జీవితం నాశనం చేసింది అయ్యా అని ఏడుస్తుంది. ఏంటమ్మా ఏమైంది చెప్పు, ఏమైందండి ఆడియో గారు. అలాగా జనం ఏం సార్ మీరు అడుగుతారు అన్నాడండి. కోపం వచ్చి. మీరు మంత్రిగా ఉన్నప్పుడే? మంత్రిగా. స్టడప్ అన్న, స్టడప్ ఆన్సర్ ఫర్ మై క్వశ్చన్ వాట్ హ్యాపెండ్. ఆ రోజు లవ్ అగ్రవాల్ అని ఇప్పుడు కలెక్టర్గా ఉన్నాడు, ఆయన జాయింట్ కలెక్టర్గా జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చిండు. ఆ రోజు రండి హ్యాండ్సమ్గా ఉన్నారు జేసీ గారు, మనం జన్మభూమి పోదాం పండి అని తీసుకుపోయినాం. ఇంకా చెప్పమ్మా ఏం జరిగింది అన్నాను. చెప్పేది ఇట్లా వీడు సర్టిఫికేట్ ఇవ్వలేదు, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వలేదు, ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవ్వలేదు, మా పిల్లల జీవితం నాశనం అయిపోయింది అని. అంటే ఎందుకు ఇవ్వలేదని అడిగినాను. రీజన్ ఏంటని అడిగినాను. ఏ రూల్ అడ్డం వచ్చిందని అడిగినాను. దేనికి సమాధానం లేదు. ఓకే చెప్పగలను, నేను సస్పెండ్ చేసినాకనే పోతే ఇక్కడ నుంచి అని వెంటనే సెక్రటరీకి ఫోను. రోషయ్య గారు ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ, రోషయ్య గారు దిస్ ఈస్ ద థింగ్, ఇమీడియట్లీ సస్పెండ్ హిమ్.
నాకు ఫ్యాక్స్ల ఆర్డర్స్ పంపండి, లేకుంటే నేను ఇక్కడ నుండి రాను. మీ ఆర్డర్స్ వచ్చేందుకు నేను ఇక్కడే ఉంటాను, సిద్దిపేట నుంచి కదా అన్నట్టు. సార్ ప్లీజ్ సార్ మీరు రండి సార్, మేము సస్పెండ్ చేద్దాం సార్, యాక్షన్ తీసుకుందాం. నా అలాగా జనం వీళ్ళంతా ఇంత అని అట్లా అనకూడదు కదా సార్. పేదోడైతే అలాగా జనమా సార్? నా బిడ్డ జీవితం నేను అంట్లు దోమి చదివించుకున్నానే, ఫస్ట్ క్లాసులో పాస్ అయ్యి ఏం లాభం అని ఏడుస్తుంది ఆమె. ఏదో మిస్టేక్ జరిగిందేమో నేను చూస్తా సార్, చెప్పిద్దాం సార్. నేను స్కూల్లో కూడా మాట్లాడి, ఆ కాలేజీలో మాట్లాడి నేను సీట్ ఇప్పిస్తాను ఏదో చెప్పుదాం కదా. అలాగా జనం చెప్తే మీరు అడుగుతారు ఏంటండి, వాట్ ఈస్ దిస్ అన్నాడు. సస్పెండ్ చేసి ఓకే అని వచ్చినాడు. ఇట్లా ఈ చిన్నోడికి అన్యాయం జరిగినప్పుడు నేను నిలదీసి అడుగుతానండి 10 మందిలో. అసలు ఈ రాజకీయాల గొడవ ఏంటి, ఎందుకు వచ్చారు, అసలు కారణం ఏంటి? కారణం లేనే లేదు అసలు. నాకు ఆ మెదక్ జిల్లాతో సంబంధమే లేదు. కేసీఆర్ గారు నాకు బాగా పరిచయం. తెలుగుదేశంలో ఉన్నప్పుడు జిల్లా ఇన్ఛార్జి మినిస్టర్ గారు, నేను అప్పుడప్పుడు కలిసేవాడిని. నమస్కారం సార్, కొంచెం బాగానే పరిచయం అంతవరకే. నేను ఏదో బిజీ కామెడియన్ కాబట్టి కళాకారులు అంటే బాగా ఇష్టం, కామెడీ అంటే బాగా ఇష్టం కేసీఆర్ గారికి. నేను అప్పుడప్పుడు పిలిపించుకొని కాసేపు మాట్లాడుకునేది సరదాగా. ఎందుకు వచ్చిందో ఆయనకు నన్ను తీసుకుపోయి అక్కడ బై ఎలక్షన్లో నిలబెట్టాలి, బాబు మోహనే కరెక్ట్, ఈ దామోదర్ రాజనరసింహను ఓడగొట్టాలంటే అని ఇక చంద్రబాబు గారికి చెప్పి మొత్తానికి నన్ను బలవంతంగా, నేను ఏడ్చాను కూడా, వద్దు సార్ ప్లీజ్ అంటే బావ అనుకునేది, బావా ప్లీజ్ నన్ను హ్యాపీగా సినిమాలు చేసుకుంటున్నా, నాకు వద్దు అంటే ఇక బలవంతంగా తీసిపోయారు. అక్కడ పెట్టారు, గెలిచిన అయిపోయింది. గెలిచినాక కొన్ని బాగానే షూటింగ్లు చేసుకుంటూ ఉన్నాను. కానీ నేను ఇప్పుడు చెప్పాను కదా మీకు, వాళ్ళ కోసం మనం పనిచేయాలి కదా, దేవుడు ఒక అవకాశం ఇచ్చిండు అని నేను కొంచెం కాన్సన్ట్రేట్ చేయటం మొదలుపెట్టాను. అటు పెడతనా కొద్దీ ఇటు పోతూనే ఉన్నాయి. అట్లా ఎంటర్ అయ్యాను. అంటే నేను అనుకోలేదండి, కేసీఆర్ గారే ఎంటర్ చేశారు. మళ్ళీ ఇప్పుడు క్లిష్ట పరిస్థితులు వచ్చినాయి, మళ్ళీ కేసీఆర్ గారే పిలిచి రావయ్య బామ్మరిది అన్నారు, టికెట్ ఇచ్చారు, పోయినా గెలిచినా వచ్చినా మేము ముందు కూర్చున్నాం అంతే. ఇప్పుడు ప్రధానంగా మీకు ఇంపార్టెంట్ ప్రశ్న ఏంటంటే, మీరు తెలుగుదేశం పార్టీలో మీరు ఎమ్మెల్యే అయ్యారు, అయిన వెంటనే మంత్రి పదవి కూడా ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. అప్పుడు అసలు మంత్రి ఇస్తానంటేనే ఒక రకంగా నేను పోటీ చేసినట్టు, అది మంత్రి ప్లేసే. అంతే, అది గట్టి నాయకుడిని మీరు ఎదుర్కొన్నారు కాబట్టి అసలు మంత్రి ప్లేస్ అది. మంత్రిని ఎంపీగా పంపారు, ఆయన కావాలని మంత్రికి రాజీనామా చేసేసి ఎంపీగా పోయిండు. ఆ ఎంపీ టికెట్ అసలు నన్ను ఫస్ట్ పిలిచింది. నాకు బీ ఫామ్ ఇచ్చినాక గుంజి మళ్ళీ ఆయనకి ఇచ్చారు. ఇచ్చి నువ్వు ఇక్కడ కాన్సన్ట్రేట్ చేసుకో, నువ్వు మినిస్టర్గా కూడా ఇస్తాను ఇంకని అంటేనే సరే అని ఇది ఒప్పుకున్నాను, లేకుంటే వద్దన్నాను. నాకు ఇది వద్దు, ఎంపీ అయితే షూటింగ్లు చేసుకోవచ్చు, ఢిల్లీ తిరగవచ్చు, ఈ కిరాణా దుకాణం నాకెందుకు అన్నాను. కిరాణా దుకాణం అందుకు చంద్రబాబు గారు బాగా నవ్వుకున్నారనుకోండి, కిరాణా దుకాణమా అని. అవును సార్, అది హోల్సేలు, ఇది కిరాణం, అప్పుడప్పుడు ఢిల్లీ పోయిస్తే సరిపోద్ది, కానీ ఇది అట్ట కాదు కదా అన్నాను. అంటే అప్పుడే వీడికి ఏదో నాలెడ్జ్ ఉందిరో, కిరాణా దుకాణం అన్నాడంటే అని అర్థమైంది. తెలుగుదేశంలో మంత్రిగా పనిచేస్తుంది మీరు, మిమ్మల్ని మంత్రిని చేసింది, మరి ఇప్పుడు ఆ పార్టీని వదిలేప్పుడు మీకేం బాధ అనిపించలేదా? ఏడ్చాను, కానీ అట్లా ఎవరికి జరగకూడదు. ఇప్పుడు పార్టీ 2 సార్లు అధికారం కోల్పోయింది. ఆల్మోస్ట్ అందరూ ఈ పార్టీలోకి ఆ పార్టీలోకి వెళ్ళిపోయారు. టీఆర్ఎస్లో పోయేటోళ్ళు టీఆర్ఎస్లోకి పోయినారు, కాంగ్రెస్లో పోయేటోళ్ళు వైఎస్ గారు ఉన్నప్పుడు అందులోకి పోయినారు, నేను ఒక్కడనే మిగిలాను. ఎల్లుండి నుంచి నామినేషన్ అనగా, బాబు నీకు టికెట్ ఇవ్వట్లేదు, అతనికి ఇస్తున్నాము, ఆయన గెలిపించుకొని రా, నిన్ను పార్టీ చూసుకుంటుందిలే అంటే నేను అప్పుడు ఆ క్షణంలో ఏమైపోవాలి? నేను 10 సంవత్సరాల నుంచి రూపాయి ఇవ్వకపోయినా నేను కాన్స్టిట్యున్సీని మెయింటైన్ చేసినండి 10 years నియోజకవర్గ ఇన్ఛార్జిగా. నామినేషన్లు రాగానే నువ్వు టికెట్ లేదని అంటే నా పరిస్థితి ఏంటి సార్? నేను ఓడిపోయి ఉన్నాను, సినిమాలు పోగొట్టుకొని ఉన్నాను, ఏమి అర్థం కాని పొజిషను. ఆ క్షణంలో రాజీనామా చేశాను. చేసి వద్దు ఈ రాజకీయం చాలు,
ఈ దేవుడు మంచి పని చేసినట్టుంది ఇది, ఇక మాయిగా టీవీ సీరియల్ చేసుకుని నేను బతకొచ్చు, నేను కళారంగానికి దూరమైన, ఇటు దూరమైన, ఇన్ని టెన్షన్లు పడ్డా వద్దులేగా అనుకున్నాను. కానీ ఎల్లుండి లాస్ట్ డేట్ నామినేషన్. పొద్దున్నే ఫోన్ కేసీఆర్ గారని, మీ బావగారు ఫోన్ చేశారు. ఫోన్ భయం అవుతుంది, ఎత్తిన ఫోను. హలో, ఏం బొమ్మరిది, ఇంకా బుద్ధి రాలేదా, రా నేనున్నా. మంచిది బావ, పొద్దునే పోయినా టికెట్ ఇచ్చిండ్రు, బీఫారం ఇచ్చిండ్రు, పో అన్నారు. వచ్చినా వేసిన, వారి ఆశీర్వాదంతో మళ్ళీ ఎమ్మెల్యే నేను. ఇప్పుడు అక్కడ మీ మీద ప్రత్యర్థి దామోదర రాజనరసింహ ఉప ముఖ్యమంత్రి చేశారు, చాలా స్ట్రాంగ్ ఉన్నారు. మీరేమో లాస్ట్ టైం కూడా ఓడిపోయి ఖాళీగా ఉన్నారు. సినిమా యాక్టర్లు ఎట్లా కొట్టారు, ఆయన ఎలా ఢీ కొట్టారు, కారణం ఏంటి? నేను చేసిన పనులు, నా క్యారెక్టర్ నన్ను గెలిపించిందండి. ఎక్కడికి పోయినా ఇది బాబుమోహన్ చేసింది, అది బాబుమోహన్ చేసింది అని అంటారు. మీరు ఇది రిమైండ్ చేసుకొని చూస్తారు కదా, మీరు ఎట్లా జిల్లాలు తిరుగుతున్నారని ఇందాక చెప్పారు. నేను ఏదన్నా ఇది కావాలని అడిగితే అది అయి తీరాలి. ఏ మంత్రి అయినా కానీ పోయి ఆడ కూర్చొని నాకు ఇది కావాలి, ఇస్తావా ఇవ్వవా అనేది ఉండేది. ఏ రోడ్డు చూడండి బాబుమోహన్ వేసిన రోడ్డు అంటారు, ఏ వాటర్ ట్యాంక్ చూడండి బాబుమోహన్ తెచ్చింది అంటారు. ఏది కనిపించినా ప్రజలకు సంబంధించింది ఇది బాబుమోహన్. అట్లా నేను చేసిన పనులు, నా క్యారెక్టర్. నేను చిన్నోని తమ్ముడు అంటాను, పెద్దోని అన్న అంటాను. రే దొరలు, నేను నమస్కారం పెట్టను, నేను ఎదుటివన్నీ. కారు దిగుతూనే నమస్తే అనుకుంటే దిగుతాను. ఇది నా క్యారెక్టర్. ఎందుకంటే ఎలక్షన్ అప్పుడు ఇట్టనే నిలబడతాం, టిట్ అంటాం. ఎలక్షన్ అయిపోయినా ఏంట్రా అంటే కాదు, నువ్వు ప్రజాప్రతినిధిగా ఉన్నంత వరకు ముందు నువ్వే దండం పెట్టాలరా అని ఈ బాబుమోహన్కి చెప్పేశారు. కనుక నేనే ముందు నమస్కారం అని పలకరిస్తాను. వాడు గోచి ఉండని, గోచి లేకపోని, పంచి ఉండని, పాయింట్ ఉండని, నేనే నమస్కారం. అయితే ఇప్పుడు బాబుమోహన్ గారు, మేము మన ఈ ఛానల్ పెట్టిన తర్వాత ఒక వారానికి ఒక 2 రోజులు ఒక జిల్లా తిరుగుతున్నాం. సామాన్యుడి కష్టాలంటే తెలుసుకోవాలి. వరంగల్ జిల్లా వెళ్ళాం, అక్కడ చాలామంది సామాన్యులు, దాదాపు 2 రోజులు 20,000 మందిని కలిసాం. వెళ్ళినప్పుడు బ్రహ్మరథం పడుతుంది. కేసీఆర్ గారి పథకాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఆయన ఆలోచన విధానం చాలా బాగుంది. చెరువులు తవ్వటం కానీ, చెట్లు నాటం కానీ, రోడ్లు వేయటం కానీ. స్థానికంగా ఉన్న మారుమూల గ్రామాల్లో ఓట్లు వేసిన తర్వాత ఇంతవరకు మా ఎమ్మెల్యే రాలేదని చాలామంది కంప్లైంట్ చేయడం జరిగింది. ఎందుకని ఇట్లా ఎమ్మెల్యేలు ఎందుకు వెళ్ళట్లేదు, కారణం ఏంటంటే? లేదండి, అది కరెక్ట్ కాదు. అంత ఆత్రం కూడా కరెక్ట్ కాదండి. ఎందుకంటే కొత్త రాష్ట్రం, కొత్త గవర్నమెంట్. ఎమ్మెల్యే అనేది పాతే, గవర్నమెంట్ అనేది పాతే. కానీ ఇక్కడ ప్రమాణ స్వీకారం చేసింది కొత్త గవర్నమెంట్, కొత్త రాష్ట్రంలో. ఐఏఎస్ ఆఫీసర్స్ లేరు, అసలు అధికారులే లేరు. ఇప్పటికీ నా 7 మండలాల్లో 5 మండలాలకు తహసీల్దారులు లేరండి. ఎందుకంటే కారణం ఏంటంటారు? ఆ అధికారం లేక? ఈ స్వామినాథన్ ఇది తేల్చట్లేదుగా. అధికారాన్ని ఎప్పుడు ఇచ్చారంటే 6 నెలల తర్వాత ఐఏఎస్ అధికారులు వచ్చారు, 70 మంది ఫస్ట్. ఒక అధికారి లేకుండా, ఐఏఎస్లు లేకుండా, ముఖ్యమంత్రి గారి దగ్గరనే 2 ఐఏఎస్లు ఉంటే వర్క్ ఎట్లా జరుగుతుందని మేము పోయి ఏం చేయాలి? అలా ఇప్పుడు ఎమ్మెల్యే గెలవగానే ప్రమాణ స్వీకారంగా కూడా 1 మంత్ దాకా కాలేదండి. ఫస్ట్ పాయింట్ అది కూడా గ్రామాల్లో ఎలిగేషన్, మేము గెలిపించినాం ఇంకా రాడా రా ఏడున్నావు. కానీ ప్రమాణ స్వీకారం చేయకుండా గ్రామాలకు వెళ్ళకూడదుగా. ఏదైనా చెప్తారు, ఏ ఆఫీసర్తోనో మాట్లాడాలి, ఆ ఎంఆర్ఓతోనో ఎంపీడీఓతోనో ఏదో. నేను ప్రమాణ స్వీకారం చేయలేదుగా, కాగితాలు సంతకం ఏమైనా పెట్టాలి, ప్రమాణ స్వీకారం కాలేదుగా. ప్రమాణ స్వీకారం అయ్యేసరికి 1-2 నెలలు పోయిందండి. ప్రమాణ స్వీకారాలు చేయగానే కాన్స్టిట్యూన్సీల మీద పడ్డాం. యాడికి పోయినా అంటున్నారు. ఇక దరఖాస్తులు ఈ ఊర్లలో కేసీఆర్ గారు బాగా చెప్తారు ఈ విషయం. డప్పుకులు దరఖాస్తులు అండి, ఈ రెండింటి కొద ఉండదు. దండలు ఈ 3 వద్దురో అంటాను నేను. అందుకనే కేసీఆర్ గారు బరిలో పెట్టారు. దండంట 2 సార్లు వేసుకోవాలంట మనిషి అనేటోడు. 2 సార్లు అంటే ఒకటి పెళ్లికి, ఒకటి సాగుకట.
కానీ అట్లని దండలు బాండ్ చేయించినాం అనుకోండి, కానీ దరఖాస్తులు మాత్రం అది మానరు. కట్టలకు కట్టలు ఇస్తారు, ఇచ్చిందే ఇస్తారు, రాసిందే కనుక పోంగానే కాగితాలు ఇస్తారా. ఏదో చేయాలి కదండి, సమాధానం ఏదో చెప్పాలిగా. ఏమని చెప్పుదాం, ఎవరికి చెప్పుదాం? నేను కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉంది కనుక నేను ఉన్న వాళ్ళతో పని తీసుకుంటూ కొద్ది గొప్ప అట్లా గడిపినాం. ఈ లోపల అధికారులు వచ్చిన కాడ నుంచి రావటమే మిషన్ కాకతీయ వచ్చేసింది. దానిమ్మడిబడి ఆ చెరువులు ఇప్పుడు ఉన్న కాడ ఇప్పుడు నా దగ్గర 600 పై చెరుకు చెరువులు ఉన్నాయి మీ కాన్స్టిట్యున్సీ, నా కాన్స్టిట్యున్సీ. ఇప్పుడు వాటన్నిటిని మార్కింగ్ అని అదని ఇదని నాయన దగ్గర మీరు ఇట్లా చేసుకుంటారా, వీళ్ళు ఇట్లా చేసుకుంటారని ఇక దీంట్లోనే మళ్ళీ ఏలు పెట్టడం ఉంటారు కదా పక్క పార్టీ అయినా. అలా బిజీ అయిపోయినాం. దానిమ్మటి మళ్ళీ వెంటనే ఈ చెట్లు నాటుడు వచ్చాయి. దీనిమ్మటే ఆ మేనిఫెస్టోలో ఉన్నాయి అవన్నీ పెన్షన్లు గిన్షన్లన్నీ వచ్చాయి, రేషన్ కార్డులన్నీ వచ్చాయి. వీటమ్మడి పడుతూనే ఉన్నాం, తిరుగుతూనే ఉన్నాం. ఇప్పుడు 300 గ్రామాలు ఎండినాయి. మొదటి గ్రామానికి వెళ్ళి నువ్వు రోజు తిరిగితే కూడా 300 గ్రామాలకు ఎప్పుడు వెళ్ళాలండి? మళ్ళీ సంవత్సరం పడు. ఈ లోపల ఏమనుకుంటాడండి, ఎవరు చూసిన వారు అదే. మరి మేము మనుషులమే అనుకోవాలి కదా. కనుక మ్యాక్సిమం తిరగటానికి ట్రై చేస్తారండి. ఏ ఎమ్మెల్యేగా కూడా గెలిచి ఇంట్లో కూర్చోవాలని అనుకోడండి. నేను మళ్ళీ గెలవాలనుకుంటాడు, మళ్ళీ గెలవాలంటే ఏదో పని చేయాలనుకుంటాడు. కనీసం నన్ను గెలిపించిన నా వాళ్ళకన్నా నా వర్గానికన్నా చేసుకోవాలనుకుంటాడు. అసలు నాకేం పనయా అని ఇంట్లో కూర్చుందామని మాత్రం ఏ ఎమ్మెల్యే అనుకోడండి. ఇదొక భాగం. కొంచెం పని తెలియక కొత్తోళ్ళు నేను ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అని కొందరు పోకపోయి ఉండొచ్చునేమో, కానీ తపన మాత్రం ఖచ్చితంగా ఉంటుందండి. నేను పోవాలి, చెయ్యాలి, అయ్యో ఇది రాకపోయినా నాకు అనేది ఉండొచ్చు. ఇప్పుడు మీరు గెలిచిన తర్వాత కనీసం మండల స్థాయికి వెళ్ళొచ్చారా మీ కాన్స్టిట్యున్సీలో? మండల కాదండి, మీరు రేపే పంపండి బాబు మోహన్ ఎన్నిసార్లు వచ్చారో చెప్తారు. నాది అట్లా ఉండదండి, దంచే ఉంటుంది. నాది పెద్ద కాన్స్టిట్యున్సీ చెప్పాను కదా. సింగూరు ప్రాజెక్టు చుట్టూ నా కాన్స్టిట్యున్సీ ఉంటుందండి. 7 మండలాలు. నేనేం చేస్తానంటే హాఫ్ డే ఒక మండలం పెడతా, హాఫ్ డే ఒక మండలం పెడతా. అందరూ వచ్చిన వాళ్ళందరినీ కూర్చొని పెడతాను. నీ ఊరు సంగతి చెప్పు, నీ ఊరు సంగతి చెప్పు, నీ ఊరు సంగతి అందరితో మాట్లాడతాను. ఓకే నేను బయలుదేరనా, సరే అన్నాక బయలుదేరుతాను. కనుక నేను అన్ని ఊరు టచ్ చేసినట్టే లెక్క. అందరిని పిలిపిస్తారు కాబట్టి నన్ను రమ్మంటాను. ఏ మండలం పోయినా నేను వస్తున్నా, ఇంత హైదరాబాద్ దాకా రావద్దు మీరు, బస్ ఛార్జీలు దండగ పెట్టుకోవద్దు మీరు. నేను ఎప్పుడు వచ్చినా మీరందరూ వచ్చి మీ ప్రాబ్లమ్స్ ఏదైనా చెప్పండి, అక్కడికప్పుడే సాల్వ్ అయిపోతాయండి. ఫోన్ పెట్టుకుంటాను, చెప్తూ ఉంటారు, ఆఫీసులో కొడతాను, ఇగో ఇది ఫలాంది నోట్ చేసుకోండి, ఇది చేసి నాకు మళ్ళీ ఫోన్ చేయాలా, ఓకే నెక్స్ట్, అప్పటికప్పుడే అండి స్పాట్లో అంతే. మళ్ళీ అవి పెట్టుకొని కాగితాలు తెచ్చి ఇంటికాడ హోంవర్క్ ఆడనే రాసుడు, ఇగో ఎంఆర్ఓకి, ఇగో ఇది ఏఈకి, ఇది మంచినీళ్ళు బోరు, ఇగో ఇది బోరు. అప్పటికప్పుడే 99% నేను వెళ్ళగానే ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆ డిపార్ట్మెంట్ ఉండాలా. ఇంకో ఇది తీసుకో, ఎన్ని ఇచ్చినా నీకు 15 అయిపోవాలి. అప్పటికప్పుడే డెసిషన్. ఇప్పుడు మీరు చేసే ఇంత అద్భుతమైన ఈ కార్యక్రమాలని ముఖ్యమంత్రి గారు గుర్తించడం జరిగిందా లేదా? మీ జిల్లానే కాబట్టి బై ఎలక్షన్లోనే గుర్తించారు. మరి అప్పుడు మీకెందుకు ఇంత మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు? కారణం మీలాంటి వాళ్ళకి ఇవ్వాలి కదా. నాకు నా ముఖ్యమంత్రి చాలు. నేను ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కాబట్టి నేను మంత్రిగానే ఉన్నాను అనుకుంటున్నాను. అంటే నాకు ఏ లోటు లేదు. ఒక పక్క నా తమ్ముడు హరీష్ గారు మంత్రి, ఒక పక్క కేసీఆర్ గారు ముఖ్యమంత్రి. ఇక అంతకంటే నేను మంత్రి ఏంటో ఆ బలు పెట్టుంటుందో దాని కథ ఎట్లుంటుందో 24 జిల్లాలు తిరిగి ఏకధాటిగా బాబు అని అనిపించుకున్నాను నేను. ఇప్పుడు కొత్తగా నేనేదో అయిపోయి ఏదో ఈక్వేషన్స్ అడ్డం వచ్చి ఉండొచ్చు కేసీఆర్ గారికి, నాకు రాకపోయాననేది నాకు లేదు. ఎందుకంటే నా కేసీఆర్ గారితో అలాగా ఉండాలి. అంటే మీరు రాకపోవడం మంచిది అనుకుంటున్నారా? మీరు సినిమాలు చేసుకోవచ్చు సరదాగానే. సినిమాలకు దీనికి మళ్ళీ సంబంధం లేదండి. ఎందుకంటే నేను మంత్రిగా కూడా షూటింగ్లు చేసిన. నేను ఎస్కార్ట్ తోటి పోయేది షూటింగ్ కాడికి, పోయి ఆ షూటింగ్ చేసుకొని మళ్ళీ టక్కున పోయి మళ్ళీ కాన్స్టిట్యున్సీలో
మళ్ళీ మరి నా పనులకు మళ్ళీ అటెండ్ అయ్యేవాడిని. కనుక దీనికి దానికి సంబంధం లేదు, ఇది వృత్తి. సినిమా అనేది వృత్తి కనుక ఆఖరి క్షణం నా శవానికిగా కూడా అవకాశం ఇస్తా నటించడానికి. అది నా వృత్తి. 1000 సినిమాలు చేశారంటే ఈ మనకు ఇంత తక్కువ సమయంలో ఒక పక్క రాజకీయాలు, ఒక మంత్రిగా ఉండే అంటే టైం మేనేజ్మెంట్ బాగా తెలుసు, ప్లాన్ చేసుకోవాలి కదండి మనం. అయితే మరొకటి ఏంటంటే అందరు రాజకీయ నాయకులు చూస్తుంటాం, మేము చాలామంది ఇంటర్వ్యూలు చేస్తుంటాం, మీ జనాలకి వెళ్ళి చూస్తున్నాం. ప్రతి ఒక్క ఎమ్మెల్యే కానీ మాజీ మంత్రిని కానీ ప్రస్తుతం మంత్రిని కానీ చాలామంది విమర్శిస్తూ ఉంటారు. అసలు మిమ్మల్ని ఎందుకు ఎవరు కూడా ఇంతవరకు విమర్శించరు? కారణం ఏంటి? ఎట్లా మేనేజ్ చేస్తారు జనాలు? నేను అబద్ధం ఆడనండి, తప్పు చేయనండి. అంతేనా లేదా జనాలను మేనేజ్ చేస్తుంటారు? అది మనకు అలవాట్లేదు. ఇందా మీరు ఫస్ట్ అడిగిన కోపడతారట కదా, మేనేజ్ చేసుడు ఏమి ఉండవండి. అబద్ధం ఇంతవరకు ఆడలేదండి నేను. అంతే, అదే సీక్రెట్. పొలిటీషియన్ అనేవాడు అబద్ధం ఆడకుండా గడవనే గడవదు. కానీ నేను అబద్ధం ఆడను. అనన్న పని కాకపోయినా పర్వాలేదు అంటారు, తమ్ముడు ఈ పని కాదు, నేను అనను, ఇంకేదైనా చేసుకో అని చెప్తాను. మీ ఆందోళన నియోజకవర్గంలో ప్రధాన సమస్యల మీద ఏమైనా దృష్టి పెట్టారు? ఇంతవరకు ఈ తెలంగాణ వచ్చిన తర్వాత మీరు ఏమైనా కొత్తగా ఏమైనా పనులు ప్రారంభించినవి ఉన్నాయి? సింగూరు ప్రాజెక్టును చూసుకుంటూ అందులో అన్ని గ్రామాలు, అందులో ముప్పుకు గురైన గ్రామాలు, ముప్పుకు గురైన రైతులు, దాన్ని హైదరాబాద్లో వాటర్ ట్యాంక్ అని అంటారు, ఒక కసిగా అంటారు. అప్పుడు కేసీఆర్ గారి సహకారంతోనే నేను 70-80 గ్రామాలకు సింగూరు నీళ్ళు, మంచినీళ్ళు ఇవ్వగలిగినాను. త్రాగునీరు ఇచ్చాను కొన్ని గ్రామాలకు, మిగతా గ్రామాలకు కూడా ఇచ్చితే బాగు అనుకున్నాను కానీ ఓడిపోయాను. ఇప్పుడు అయ్యాను. ఆల్రెడీ అది నా అదృష్టం ఏమో, వాటర్ గ్రిడ్ అన్నారు కేసీఆర్ గారు. కనుక నా సింగూరు ప్రాజెక్టు నుంచే టోటల్ జిల్లాకు నీళ్లు పోతున్నాయి కాబట్టి, నా కాన్స్టిట్యున్సీ మీద నుంచి ఎటు తిప్పినా నీళ్లు పోతాయి కాబట్టి అన్ని గ్రామాలకు ఇంటింటికి మంచినీరు ఇవ్వబోతున్నాను. సింగూరు వాటర్ని సాగునీరుగా కూడా ఇవ్వబోతున్నాము అతి త్వరలో. నేను ఇప్పుడు ఒక 1,50,000 ఎకరాలకు అందాజగా ఇప్పుడు సాగునీరు ఇవ్వబోతున్నాను అతి త్వరలో. డెఫినెట్గా చేస్తారా పని? అతి త్వరలో. అంతేకాదు ఈ టర్ములోనే నా నియోజకవర్గం మొత్తం సాగునీరు, త్రాగునీరు కనుక నేను ఇవ్వగలిగితే నా జన్మ చరితార్థం సువర్ణాక్షరాలతో అట్లా బాబు మోహన్ అని ఉంటుంది. అంటే అదే ప్రధాన అంశం. సాగునీరు, తాగునీరు ఇది లేక చాలా గ్రామాలు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే చెరువులు లేక, ఒక పక్క వర్షాల మీదనే ఆధారపడ్డ వ్యవసాయం, బోరుల మీదనే ఆధారపడ్డ వ్యవసాయం కాబట్టి రైతు చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు. అదే అన్ని భూములు అమ్ముకొని కాకుండా వచ్చి హైదరాబాద్లో బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. కనుక అది ప్రధాన అంశం మెదక్ జిల్లాకు. ఈ మిషన్ కాకతీయలో ఈ చెరువులు తవ్వుతున్నారు కదండి, ఇప్పుడు వర్షం రాకపోతే దాంట్లో నీళ్ళు ఎలా వస్తాయి? అంటే ఇప్పుడు పూడికలు తీసింది వర్షం వచ్చుద్ది నిండుద్ది అన్న కాన్సెప్టే కాదండి. రేపు రాబోయే రోజుల్లో ఈ కాలువల ద్వారా బ్రహ్మాండమైన ప్లాన్. మొన్న నేను 3 గంటలు 4 గంటలు చూశాను సీఎం గారి ఇంట్లో. ఈ ఎత్తిపోతల పథకాలతోటి, ఈ గొలుసు కట్టు కాలువలతోటి చెరువులు నింపుకునే ప్లాన్, బ్రహ్మాండమైన ప్లాన్ జరిగింది. త్వరలోనే దానికి శ్రీకారం చుట్టబోతున్నారు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు నోరుతో చెప్తేనే బాగుంటుంది, ఎందుకంటే దీన్ని నేను లీక్ చేయకూడదు. కనుక ఆ సిస్టంతో చెరువులు నింపుకుంటాం మనం. నా దగ్గర కాకుండా బ్యాక్ వాటర్ చాలా ఉంది. ఈ ఒకటి జాడవాగన ఒకటి ఉందండి, దాంతో ఏం లేదు, ఒక 1/2 కిలోమీటర్ కనుక నీళ్లు తీసుకుపోగలిగితే దగ్గర 35-36 చెరువులు నింపుకునేందుకు కాలువలు అయితాయండి. కాలువలు కూడా దోమనక్కర్లేదు, పాత కాలువలు. నీరు ఒక 1/2 కిలోమీటర్ తీసుకుపోవాలి. మొన్న మన మినిస్టర్ గారు, ఇరిగేషన్ మినిస్టర్ గారు హరీష్ రావు గారు చూసి చాలా సంతోషపడ్డారు. అబ్బబ్బబ్బ ఎంత మంచి సోర్స్. ఇలాంటివన్నీ కూడా కేసీఆర్ గారు గొగుళ్ళలోకి వెళ్ళి దాన్ని అంతా మొత్తం తీసుకొని బ్రహ్మాండంగా తయారు చేసింది. ఇప్పుడు అతి త్వరలో బయటికి రాబోతుంది. దాని ద్వారా తెలంగాణ మొత్తం సస్యశ్యామలం అవుతుంది. హాట్ సీడ్ కార్యక్రమంలో ఒక చిన్న విరామం. హాట్ సీడ్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం.
బాబుమోహన్ గారు, మీరు మొన్న ఎమ్మెల్యేగా గెలిచే ముందు గతంలో అక్కడ పనిచేసిన దామోదర రాజనరసింహని ఆయన చేసిన తప్పుల్ని బాగా ఎత్తు చూపేవాళ్ళు, ఆయన్ని వెలికి తీస్తారని. అతను గెలిచిన తర్వాత ఎందుకు ఏం మాట్లాడలేదు ఆయనతో పాటు అని మీకన్నా మిలాఖ తయారేంటి? ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం ఏముంది? మరి ఆయన చేసిన తప్పులని మీరు ఇప్పుడు అధికారం వచ్చిందా వెలికి తీయాలి కదా. ఆయన చేసిన తప్పులు ఇప్పుడు చెప్పాను కదా నేను. సింగూరు నీళ్ళు ఇస్తానని ఓ ముదరగొట్టి 100 కోట్లు అని కాలువలు తవ్వించి నీళ్ళు వదిలిండు ట్రైల్ అని మొత్తం పగిలిపోయినాయి. మొత్తం అన్ని టీవీలను తీసుకొని పోయి కాలువలన్నీ తిరిగి ఇది 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 అని అన్ని ప్రజలకు అర్థమయ్యేటట్టుగా చూపించి చెప్పి ప్రెస్లో మాట్లాడి అన్నీ చేసినాం. ఇక పాడిందే పాడరా అన్నట్టుగా ఊరికే మాట్లాడితే కూడా అర్ధరహితంగా ఉంటుంది. మొన్నటి వరకు అతను అధికారంలో ఒక డిప్యూటీ సీఎం ఉన్నాడు కనుక ఎత్తిపోయి చూపించినాం. ఇప్పుడు ప్రజలు అతనికి శిక్ష వేసారు, అయిపోయింది. ఇప్పుడు నేను చేసి చూపించాలి. అంటే ఇప్పుడు ఆయన ఉన్నప్పుడు అవినీతి చేశారు కదా, అవినీతి చేయబట్టే కదా 100,000 కోట్లు. మరి దానికి ఎందుకు వెలికి తీయట్లేదు మీరు? కారణం ఏంటి? అన్ని చేసి చెప్తున్నా కదా, ప్రభుత్వం దృష్టికి పోయింది. ఆయనకు సంబంధించిన అన్నిటి విషయంలో కూడా ప్రభుత్వానికి చెప్పినాం. ఇప్పుడు ఇరిగేషన్ మంత్రి హరీష్ గారే కాబట్టి ఆ ఇరిగేషన్కి సంబంధించి అన్ని రెక్టిఫై చేసినాం. ఇప్పుడు చెప్పినగా నేను అతి త్వరలో వదులుతున్నా నేను నీళ్ళని సెట్ చేసినాం కనుక ఇప్పుడు నేను పని చేసి ఆయన చేయలేదు కనుక చూసినావా అని కాదండి. ఆడు చేయలేదు కరెక్టే, నువ్వు గెలిచి ఏం చేస్తున్నావా అని నేను అడిగిపించుకోవాలా? నో, పని చేసి చూపించుకో ఇది బాబుమోహన్ అంట రేపు అతి త్వరలో. కాంట్రాక్టర్లందరినీ కంట్రోల్లో పెట్టుకున్నాం. మంత్రి నావాడే కాబట్టి హరీష్ రావు గారు ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టినాం. ఆయన చేసిన తప్పులన్నీ పెట్టినాం. దానికి సంబంధించినది ఏం జరగాలో అది జరుగుతుంది. అది ఒక భాగము. ఇండ్లు మొత్తం ఎక్కడికక్కడ ఇండ్లు అమ్ముకొని 1,000 కోట్లు 100 కోట్లు తిన్నారు కాంగ్రెస్ నాయకులు. అవన్నీ కూడా సిబిసిఐడి ఎంక్వైరీ జరుగుతుంది. అదొక భాగం. ఇప్పుడు నేనేం చేయాలని ఆలోచించాలి కనుక నేను అతని గురించి మాట్లాడుకుంటూ నా టైం వేస్ట్ చేసుకుని 5 ఏళ్ళు అర్రే నేను అతని గురించే మాట్లాడుకుంటూ ఈ పని మర్చిపోయినా అనేది నేను అనుకోకూడదు కదా. కనుక నా పని మీద కాన్సన్ట్రేషన్ ఫస్ట్. ఎక్కడ అతను చేసిన పని కాడికి పోయినప్పుడు ఇగో ఆయన గిది చేసినావు, ఇగో నేను గిది చేస్తున్నా అని గ్రామాల్లో చెప్తూనే ఉన్నాం. ఇప్పుడు మొన్న లిఫ్ట్లు ఉన్నాయి మా దగ్గర కొన్ని చెడిపోయి, అన్నీ నేనే పర్సనల్గా పోయినా, నడుచుకుంటూ పోయినా, చూసుకున్నా, తెచ్చుకున్నా. ఇదిగో అన్న ఆయనలాగా చేయనా నేను అని గ్రామంలో చెప్తున్నాను. ఆ జిల్లా పేపర్లలో ఆటోమేటిక్గా వస్తుంది కనుక నేను టీవీల ముందు కూర్చొని డిబేట్ పెట్టుకుంటూ కూర్చుంటే పని ఎవరు చేయాలండి? కనుక నేను పని మీద కాన్సన్ట్రేషన్, నాకు వ్యక్తి కాదు. వ్యక్తిని ఎప్పుడు టార్గెట్ చేయాలనో అప్పుడు చేస్తూనే ఉన్నా. కాకపోతే ఆ పనే ముఖ్యము. నేను ఎమ్మెల్యేగా గెలిచి నేనేం చేయను, ఆయన తిట్టుకుంటూ తిరుగుతున్నంటే కాదండి. తిట్టే కాడ తిట్టాలా, వచ్చే కాడ వత్తాలా, పని చేసే కాడ కూడా పని చేయాలా. అంటే ఆయన హయాంలో జరిగిన అవినీతిని మీరు వెంటాడుతూనే ఉన్నారు ఇప్పుడు? క్వశ్చనే లేదండి, క్వశ్చనే లేదు. ఓకే. అయితే ప్రధానంగా కేసీఆర్ గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత దళితులకు అన్యాయం జరిగింది, అందరూ గొడవ చేస్తున్నారు. మీరు ఒక దళిత వర్గానికి చెందిన ఎమ్మెల్యే, ఎందుకని మరి ఆయన ఇచ్చిన మాట ఎందుకు నిలబెట్టుకోవట్లేదు? దళితులకి ఒక మంత్రి పదవుల విషయం ఇప్పుడు సీఎం ఇస్తారన్నారు, ఇచ్చారు కదండి. అది ఇచ్చిన రాజీవ్ గారిని వెంటనే 6 నెలల్లో తీసేయడం ఏంటి అనేది ఏమండి? దానికి కారణాలు లేకుండా ఉండవు కదండి. కారణాలు ఉన్నాయి, కారణాలు ఉన్నాయి. ఇంకా నయం మంచివారు కాబట్టి యాక్షన్ తీసుకోలేదేమో. కనుక అది నేను కాంపిటెంట్ కాదు. నేను కేసీఆర్ గారిని విమర్శించడానికో లేకపోతే రాజయ్య గారి మీద ఇన్ని అభియోగాలు ఉంటాయి కాబట్టి ఎవరి గుండెకాయకు వాళ్ళ తప్పులు తెలుస్తాయి. కారణం లేకుండా మాత్రం జరగలేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కేసీఆర్ గారు ఎంతో మెచ్చి డిప్యూటీ సీఎం ఇచ్చారు. మళ్ళీ అదే సేమ్ ఇంకొక క్యాస్ట్కి ఇవ్వలేదు, అదే క్యాస్ట్కి సంబంధించిన ఆయనకి మళ్ళీ ఇచ్చారు. అంటే ఇక్కడ ప్రధానంగా అందరూ ప్రతిపక్షాలు కానీ అందరూ అనుకునేది ఏంటంటే వాళ్ళు మళ్ళీ దుమ్ము ఏమండి వాళ్ళకు బురద చల్లటమే కావాలి. కాదు కాదు, ఇప్పుడు ఆయన ఒక ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తిని ఉప ముఖ్యమంత్రి చేశారు, సంతోషం. మీలాంటి వాళ్ళకి ఇవ్వకుండా అక్కడ ఎంపీ ప్లేస్ మళ్ళీ ఖాళీ అయ్యి మళ్ళీ ఒక ఎస్సీ సామాజిక వర్గాలు ఎలక్షన్లు వచ్చినాయంటే లేదండి, అది ఈక్వేషన్ కరెక్ట్. ఎందుకంటే ఆ జిల్లాకు సంబంధించిన డిప్యూటీ సీఎం ఆ జిల్లా నుంచి తీసి ఇంకో జిల్లాకి ఇచ్చినప్పుడు
ఆ జిల్లా చూసినావా మాకు 3 నెలల ముచ్చట అయిపోయింది, మాకు డిప్యూటీ సీఎం వచ్చినట్టే వచ్చే మాయమైపోయా అనేది ఉంటుంది కనుక అదే జిల్లాకు సంబంధించిన అదే కమ్యూనిటీకి సంబంధించిన ఆయనకి ఇవ్వాలి కాబట్టి ఆయనను తెచ్చి ఇవ్వాల్సి వచ్చిందని నేను అనుకుంటున్నాను. కేసీఆర్ పెట్టిన పథకం ఏమో బాగానే ఉంది అంటున్నారు అందరు మీలాంటి వాళ్ళు. ఏది మిషన్ కాకతీయ. మిగతా వాళ్ళని కాకతీయ కాదండి, దాన్ని కమిషన్ కాకతీయ అంటారు. నిజంగా జరుగుతుందంటారు మీ నియోజకవర్గం జరిగిందా? మూర్ఖులు 1,00,000 మాట్లాడతారండి, కానీ ఆ మాట్లాడే మాటకు విలువ ఉండాలి. ఎందుకు మూర్ఖులు అన్నానంటే ఈ రోజు వరకు రూపాయి పేమెంట్ కాలేదు. కార్యకర్తలు, నాయకులు, కాంట్రాక్టర్లు స్వచ్ఛందంగా టెండర్లు వేశారు, పనులు చేశారు. ఇంకా రూపాయి కూడా పేమెంట్ కాకుండానే కమిషన్ కాకతే ఎట్లా అవుతుందండి? ₹1 పేమెంట్ కావాలిగా కమిషన్. అసలు ఎవరికి ఇచ్చారు? ఇప్పుడు అన్ని లెక్కలు అవుతున్నాయి. అంటే అంత స్వచ్ఛంగా జరిగింది మిషన్ కాకతీయ. ముందు పని చేయమన్నారు, ముందు టెండర్లు, దానికి చాలన కట్టాలి, జేబులో డబ్బు, గవర్నమెంట్ డబ్బులు ఇచ్చి పని చేయమని లేదు. అంటే గతంలో అడ్వాన్స్ పేమెంట్ లేవు. నో, అడ్వాన్స్ పేమెంట్లు ఉన్నప్పుడు కమిషన్ కాకతీయ అయింది. పని చేసినాక ఇప్పుడు ఇస్తున్నాం. దాన్ని ఎవరు సర్టిఫై చేస్తారు పని బాగా చేశాడని? ఇరిగేషన్ ఇంజనీర్లు. ఏ ఇంజనీర్ అయితే ఆ చెరువుకు గింత పూడిక తీయాలి, గింత తీయాలి, ఇంత క్వాంటిటీ పెట్టారో వాళ్ళు, దానికి విజిలెన్స్ ఉంది. ఎన్ని లెక్కలు తయారైపోయినాయి. ఇప్పుడు పేమెంట్స్ ఇప్పుడు జరగబోతున్నాయి. కమిషన్ కాకపోతే ఎట్లా అవుద్ది చెప్పండి? ఎవడు పని చేసిండో వానికి డబ్బులు పోతున్నాయి. వాళ్ళ లెక్క ప్రకారం ఇన్ని క్యూబిక్ మీటర్లు మట్టి తీయాలి, ఇంత లోతుదో, ఇదన్నీ అవన్నీ లెక్కలు. ఇప్పుడు లెక్కలు ఇప్పుడు అయినాయి, పేమెంట్లు అతి త్వరలో కాబోతున్నాయి. పేమెంట్ చేయకుండా కమిషన్ ఓడిస్తాడండి. కమిషన్లకు ఒక్క వర్క్ కాకుండా పార్టీలకు ఖచ్చితంగా టెండర్లు, ఇంకా కమిషన్ ఎవరికి ఇస్తారు? నామినేటెడ్ కాదు వర్క్స్. నో. అయితే ముఖ్యంగా ఇప్పుడు ఈ చెట్లు నా దగ్గర అక్కడ టెండర్ వేసినట మా ఇంజనీర్కు వాళ్ళ నెంబర్లు ఎట్లా ఆన్లైన్లో ఉంటాయి కదా, ఫోన్ చేసి అందులో ఎక్కడ ఉంటుందండి అడిగిండట. ఎందుకు అని అంటే, నేను టెండర్ వేసున్నా ఒక వర్క్కు. వారిని ఏమో నువ్వేరన్నా నాయన 3 నెలల నుంచి నేను వెతుకుతున్నాము, ఈ వర్క్ క్యాన్సిల్ చేద్దామంటేనేమో మా ప్రొసీజర్ ప్రకారంగా క్యాన్సిల్ చేయకూడదు, నువ్వెవరో తెలియదు, నువ్వు కనీసం నీ అడ్రస్ కూడా ఇవ్వలేదు, నిన్నే వెతుకుతున్నావురా నాయన, రేపు వచ్చి కనీసం ఆ పని చేస్తావా, ఎవరికైనా ఇచ్చుకుంటావా ఇచ్చుకో, లేకుంటే ట్రాన్స్ఫర్ చేసుకో, లేకపోతే క్యాన్సిల్ చేయాల్సి వస్తుంది అని అంటే, వాడు అప్పుడు వచ్చి నేను ఇది నేను చేయను, మరి ఎందుకు వేసినవరా నువ్వు అని ఆ వరకు మళ్ళీ వేరే వాళ్ళకు సెకండ్ టెండర్ అతనికి ఇచ్చి, అది ఇప్పుడు జరుగుతుంది వరకు వర్షాలు లేట్ అవ్వడం వల్ల. కాబట్టి ఎట్లాగైనా అసలు అభివృద్ధి జరిగేది ప్రశ్నే లేదు. ఎట్లా హౌ టెండర్ వేసినోడు ఎవడో మనకు తెలియదు. ఆన్లైన్ టెండర్. నిజంగానే అమ్మా ఇంజనీర్లు ఎమ్మెల్యేలు వర్క్ అలాట్ చేస్తారని అంటే అంతో ఇంతో చేతులు పెడితే చేస్తారేమో అనుకోవచ్చు. ఆన్లైన్ టెండర్. ఆన్లైన్లో టెండర్ వేసిన తర్వాత ప్రాసెస్ కంప్లీట్ అయినాక ముందు వర్క్ చేయాలి. వర్క్ కొలుసుకొని ఇంత వర్క్ జరిగిందని నీకు పేమెంట్ ఇవ్వాలి. నీకు పేమెంటే ఇవ్వనప్పుడు ఇంకా కమిషన్ ఎవరికి ఇస్తావు? ఎవరు అడుగుతారు? ఎమ్మెల్యే చేతిలో ఏం లేదు. మేము కార్యకర్తలు రేమని చేయము. ఏ ఊరోళ్ళు ఆ ఊరు చెరువులు చేసుకుంటారు, అందరు కలిసి చేసుకుంటారు. అందరు కలిసి ఇక మేము పని అయిపోయిందనంటే వాడు కొలతలు వేస్తాడు, లెక్క రాసిన ఇప్పుడు డబ్బులు ఇస్తారు. రేపు డబ్బులు కూడా ఆన్లైన్లో. వాడు డబ్బులు మీరు మీ అకౌంట్లో డబ్బులు వేసిన తర్వాత మీరు ఎవరికి ఇస్తారు కమిషన్ తీసుకుపోయి? అవకాశం లేదు. ఇవ్వాలంటే తీసి ఇవ్వాలి డబ్బులు తీసి. కనుక నేను వాళ్ళని ఆ మాట అన్నాను. కనుక వేస్ట్ మాటలు అవి. ఇప్పుడు ఈ చెట్లు నాటే కార్యక్రమం బాగుంది. మీ నియోజకవర్గంలో ఎన్ని నాటి ఉంటారండి మీరు? నా నియోజకవర్గంలో 60,000 మొక్కలు నాటుంటాం. మొత్తం లక్ష్యం ఎంత అసలు మీ నియోజకవర్గంలో లక్ష్యం? మండలకు 50,000 చొప్పున పెట్టారు. అంటే ఇది ఇంతవరకు ఆగిపోయేది కాదండి. ఇది ఇప్పుడు ఒక కాలేజీకి నాకు 1000 మొక్కలను ఇచ్చారు.
నేను అది చూసిన తర్వాత పెట్టిన తర్వాత మాకు ఇంకా కావాలన్నారు. మళ్ళీ 2,000 3,000 అయినాయి. అట్లా ఒక మండలకు 50,000 అన్నారు. 50,000 కాదు, ఇంకెక్కువనే అవుతున్నాయి కూడా. అంటే ఇది నాటుకుంటూ పోతూనే ఉంటాం. ఇప్పుడు నాటుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు కొంచెం వర్షాలు ఆగేసరికి ఆపినాం. దీని నీళ్ళు పోసేది ఎవరు అసలు? నాటుకుంటూ వెళ్తున్నారు, నీళ్లు పోసేది ఎవరు? ఏ ఊరు వాళ్ళు ఆ ఊరిలో నీళ్ళు. ఇప్పుడు స్కూల్ ఉంది, పిల్లలు పోస్తారు. కొన్ని స్కూళ్ళల్లో బోర్లు కూడా వేయించినాం. ఎక్కువ చెట్లు 200-300 చెట్లు నాటిన కాడ ఊర్లలో ఆటోమేటిక్గా బోర్లు ఉంటాయి. కనుక వాడకానికి నీళ్లు లేకుండా ఉండే గ్రామాలు కాన్స్టిట్యూన్సీలలో లేవు. అసలు నీరు తాగడానికే నీళ్లు లేవు అనే ఊర్లు లేవు. మాకు మొన్న 2-3 కోట్లు ఇస్తే కాకుండా మేము ఎక్కడ బోర్ అవసరం అక్కడ వేసాం, ఏ స్కూల్లో అవసరం అక్కడ వేసాం, ఏ గల్లీలో అవసరం ఆ గల్లీలో వేసాము. మంచినీటి ప్రాబ్లం లేకుండా చేసుకున్నాం. కనుక ఒక చెంబడి నీళ్ళు పోయడానికే కష్టం. మాకేంటి అనేటోడైతే లేరండి. అంటే మన ఈ మధ్య ఒక పేపర్ వార్తల ప్రకారం ఏంటంటే కేసీఆర్ గారు నాటిన మొదటి మొక్క ఎండిపోయిందని వేశారు పేపర్లో ఫోటోస్ సహా. దాన్ని బట్టి మరి ఇన్ని లక్షల చెట్లు ఎలా బతుకుతుంది అనేది పథకం మంచిదే. పథకం ఎట్లా మరి దీన్ని? అందుకే ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అయినాయండి, టక్కన ఆగిపోయినాయి. స్టార్ట్ అయినాయి, మొక్కలు పెట్టడం మొదలుపెట్టినామండి. వర్షాలు ఆగిపోయేసరికి ఆపినాం, ఎక్కడెక్కడ ఆగినాయి. ఇప్పుడు ఫస్ట్ పెట్టినవి మేము కాన్స్టిట్యున్సీలలో పెట్టినవి ఎవరి చేన్ల కాడ వాళ్ళు పెట్టుకున్నారు, చేన్ల గట్లకు పెట్టుకున్నారు. ప్లస్ ఊర్లల్లో స్కూళ్ళల్లో ఇండ్లల్లో పెట్టుకున్నారు. అన్నీ 100% పెట్టిన ప్రతి మొక్క బతుకుద్దని కాదండి. ఒకటి ఎండిపోవచ్చు కాక, ఎండిపోయిన కాడ మళ్ళీ ఇంకొక మొక్క పెట్టడానికి కూడా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నాం అధికారులకి. ఎన్ని అడిగితే అన్ని ఇయ్యాల చెట్లు అనేది. కనుక పెట్టినవి అన్నీ బ్రతకవు, కొన్ని బ్రతుకుతాయి, కొన్ని చనిపోతాయి. కాకపోతే అసలు వాటిని పట్టించుకోకుండానే ఉండటం అంటే పెట్టిందే మొన్న. అప్పుడే వాటి గురించి ఏదో పాటలల్లి పుస్తకాలు రాసి అంటే ఇక అది మనం చెప్పలేము. ఎందుకంటే బురద జల్లేటోడు ఎప్పుడు రెడీగా బురదెట్ట పట్టుకునే ఉంటాడు. వాడికి అదే పని. వాడు ఒక చెట్టు పెట్టి మాట్లాడితే కరెక్టు. నలుగురికి చెప్పి ఎరై చెట్లు నాటంటారా మంచిదిరా అని చెప్పి ఒక మాట అంటే కరెక్టు. కానీ వాడు మాట అనటానికే పనికొచ్చేటోడు. కనుక అట్టటోడు గురించి మన టైం కూడా టీవీ టైం కూడా వేస్ట్ చేయకూడదు. అయితే ప్రధానంగా బాబుమోహన్ గారు మీరు కోట శ్రీనివాసరావు గారితో అనేక సినిమాలు నటించారు కదా, ఆయనతో మీ అనుబంధం ఇప్పటికీ ఎట్లా ఉంది, కంటిన్యూ అవుతుంది? మేము ఒక ఓన్ బ్రదర్స్ ఫీలింగే ఉండేది. ఆయన క్యాస్ట్ వేరు, నా క్యాస్ట్ వేరు అయినా కూడా మేము ఒకే కంచంలో భోంచేసేవాళ్ళం. నాకు ముద్దలు కలిపి పెట్టేవాడు. మేము ఎంతో అన్యోన్యంగా ఉన్నాము. అందుకనే మా బతుకు రాతగా కూడా అన్ని లక్షల మందిని అన్ని లక్షల సార్లు నమ్మించినందుకు ఆయన కొడుకు చనిపోయాడు, నా కొడుకు చనిపోయాడు. మళ్ళీ దుఃఖంగా కూడా కరెక్ట్గా పెట్టాడు దేవుడు. పక్క ఇల్లు. కొద్దిగా నేను కోలుకోగలిగాను. పాపం కోటన్న ఇంకా కోలుకోలేదు. ఈ ఎవరికి ఈ దుఃఖం అనేది రాకూడదండి. దేవుడు ఇక్కడ మాత్రం కొద్దిగా మాకు అన్యాయం జరిగింది. కొద్దిగా టైం పట్టిందండి కోలుకోవడానికి. ఇప్పుడు ఈ రోడ్డు ప్రమాదాల వలన ఇట్లా చాలామంది యూత్ చనిపోతున్నారు కదా, ఆ తర్వాత మీరు అట్లాగే మన కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఎలా జరిగింది, మన అజరుద్దీన్ వాళ్ళ అంటే ఇది రకరకాలుగా ఉంటుందండి. దీని మీద ఎలా చేస్తే బాగుంటుంది మీరు ఎప్పుడు ఆలోచన వచ్చింది ఈ రోడ్డు ప్రమాదాల గురించి? ఎవరు చేస్తే కాదు జరిగేది కాదండి ఇది. చైతన్య తండ్రి ఒక కొడుకుని పోయి బండి వేసుకొని పోయి అరే పోయి దాన్ని గుద్దురా, గుద్ది పడిపోతావు, చచ్చిపోతావు, చూద్దాంరా అనుకునే తల్లిదండ్రులు ఎవ్వరూ ఉండరు. పిల్లలు కూడా నేను ఇట్లా పోతే యాక్సిడెంట్ అయితే చచ్చిపోతానేమో అని అనుకున్నాడు అట్ట పోడు. ఈ కొన్ని స్నేహాలు ఇలాంటి తప్పులు చేపిస్తాయి. కొందరు అత్యుత్సాహానికి పోయి ప్రమాదాలు కొని తెచ్చుకుంటారు. స్నేహితుల కొరకో లవర్స్ కొరకో కొంచెం ఏదో నేను ర్యాష్గా నడిపితే నాకేదో అనుకొని ప్రమాదాల పాలవుతారు తప్ప కావాలని ఎవడు చేయడు. కొందరు కావాలని చేసుకుంటారు. ఈ ఒకే రకంగా జరగవండి యాక్సిడెంట్లు. రకరకాలుగా జరుగుతాయి, రకరకాల మనస్తత్వాలకు జరుగుతాయి, రకరకాల కొందరు తల్లిదండ్రుల తప్పులు కూడా ఉంటాయి. అదుపు చేయకను లేక పాకెట్ మనీ అని ఇస్తేవాడు
విచ్చలవిడిగా చేస్తున్నాం. మానిటరింగ్ లేనప్పుడు కూడా ఇలాంటివి జరుగుతాయండి. మానిటరింగ్ ఉన్నా కూడా జరుగుతాయండి. కనుక ఇప్పుడు మా అబ్బాయి ఉన్నాడు, బండి తెచ్చుకుంటున్నాడు, కాలేజీలో వాడుకున్న బండి, అది పాడైపోతుంది, ఇంట్లో గన్మెన్లు ఎవరైనా వాడుకుంటారు కదా కనీసం ఇంట్లో ఉంచితే అని తెచ్చుకుంటున్నాడు. మామూలుగానే వస్తున్నాడు, ఒక పాప రోడ్డు ధన్మని పరిగెత్తింది. ఆ బాలకృష్ణ గారి ఇంటి దగ్గర చెట్లకు నీళ్లు పోస్తారు తెల్లవారుజామున. తెల్లవారుజామున వస్తున్నాడు, అక్కడ అన్నీ కొత్తగా షిఫ్ట్ అయినా మేము. చిన్న పిల్లలకు కొన్ని ప్రైజులు కొన్నా నేను, అవన్నీ ప్యాక్ చేయించుకుంటున్నారు. ఈ బొమ్మలు, పెన్సిల్స్, ఇవి నాకు గిఫ్ట్లు వచ్చినాయి. ఒక చర్చికి సంబంధించిన వాళ్ళు ఇచ్చారు. నేను స్కూళ్ళల్లో చిన్నపిల్లలకు పంచిపెట్టాలని అన్ని ప్యాకెట్లు తయారు చేపిస్తున్నా. ఆ ప్యాకెట్లు తయారు చేసుకుంటూ వీళ్ళంతా ఫ్రెండ్స్ ఒక 15-20 మంది కూర్చొని అన్ని ప్యాకెట్లు తయారు చేసి పొద్దున్నే వస్తున్నాడు. ఆ పాప సడన్గా పరిగెత్తేసరికి ఇలా తిప్పితే అది స్లిప్ అయింది. హ్యాండిల్ పక్కన బ్రేక్ వేసి తిప్పిండు. బ్రేక్ వేసి తిప్పటం వల్ల ఇది స్లిప్ అయ్యి తల డివైడ్ అవుతుంది. అంటే ఒక పాపను రక్షించబోయి వాడు ప్రాణాలు పోగొట్టుకున్నాడు. అసలు గుద్ది ఉంటే వీడికి ఏమయ్యేది కాదు, అక్కడ అయ్యేది. అగో అహంకారం, మంత్రి గారి అబ్బాయి బాబు మోహన్ కొడుకు ఇట్లా గుద్దిండు అని మళ్ళీ ఏ మీడియాలు ఏ పేపర్లు రాసేటేమో. కానీ ఒక అమ్మాయిని రక్షించబోయి యాక్సిడెంట్ పాలయ్యాడు మా బాబు. వెనకాలనే కారులో మా చిన్న బాబు ఉన్నాడు. స్కార్పియో కారు వెనకాలనే ఉంది, బాబు నడుపుతున్నాడు, చూస్తూనే ఉన్నాడు. వీడు బండి తెచ్చుకుంటున్నాడు, మరి చూస్తూనే ఉన్నాడు, దగ్గరనే కదా ఎదురు. యాక్సిడెంట్ అయింది, బాబు దిగాడు, గబగబా అక్కడ ఉన్న వాళ్ళు ఇల్లు వచ్చారు, ఎక్కిచ్చారు, అపోలో పక్కనే తీసుకుపోయాను. అంతే, మాకు అంతవరకే రాసి పెట్టింది. అంటే మీరు ఎప్పుడు ఒక మంచి మనసుతో అందరిని నవ్విస్తా మీరు ఒక నిస్వార్థంగా ఉన్న వ్యక్తి అలా జరగడం నిజంగానే చాలా బాధాకరం. అది అయితే అంటే దీని స్ఫూర్తిగా అంటే దాంట్లో కూడా ఒక మా జనం ఈరోజు అంత ప్రజలందరూ కూడా ఈ బైక్ల మీద వెళ్ళేప్పుడు ఈరోజు కూడా అనుకుంటూ ఉంటారు, బాబుమోహన్ గారు అబ్బాయి ఇలా జరిగింది, నువ్వు జాగ్రత్త. అది కూడా ఒక స్ఫూర్తిగా తీసుకున్నారు ప్రజలు కూడా. అయితే సరే అండి, ఎందుకంటే అది అనవసరం, అది గుర్తు చేసినట్టున్నాం మనం ఇప్పుడు. మీరు గుర్తు చేయకూడదు అనుకుంటున్నాం, వచ్చేసింది ఆటోమేటిక్గా. అయితే అండి ఇప్పుడు ఇది మీరు చేసే సినిమాలే కాకుండా ఈరోజు రాజకీయాల్లో కూడా మీరు ఒక డిఫరెంట్ వేలో వెళ్తున్నారు. ఈ బాబుకి సంబంధించిన ట్రస్ట్ కానీ అలా సేవా కార్యక్రమాలు ఏమైనా మొదలు పెట్టారా, మీరు మొదలు పెట్టబోతున్నారా? అంటే కొన్ని నేను చేసేటి పబ్లిసిటీ చేసుకోనండి, నా సహకారాలు అందుతూనే ఉంటాయి. కొన్ని అనాథ స్కూళ్ళకు ఇప్పటికీ నా పేరు చదువుకునే పిల్లలు ఉన్నారు. ఒకళ్ళిద్దరు ఇంజనీరింగ్ సీట్లుగా ఓడిపించాను. నేను చేసేది చెప్పుకోనండి, వాడి పేరు మీద జరగాల్సినవి జరుగుతుంటాయి. దానికి ఒక ట్రస్ట్ పెట్టి, దానికి ఒక హంగామా పెట్టి, దానికి ఒక పబ్లిసిటీ నాకు వద్దు. దేవుడు ఇచ్చే దాంట్లో నేను సినిమా యాక్టర్గా కూడా ఎన్నో పెళ్ళిళ్ళు చేశాను, ఎంతోమందిని చదివించాను. 10% నేను తీసి సపరేట్ పెట్టుకునేవాడిని ఈ పెళ్ళిళ్ళకి, దానికి దీనికి. చాలామంది దేవుళ్ళు అంటాడు బాబుమోహన్ అంటారు. సరే, అది అనిపించుకోవడానికి కాదు నేను చేసింది. ఎన్నో పెళ్ళిళ్ళు చేశాను, ఎందరికో హాస్పిటల్లో ట్రీట్మెంట్లకు కానీ ఇట్లా చాలా చేశాము. కానీ నేను చెప్పుకోను, దేవుడు ఇచ్చిన దాంట్లోంచి నేనేదో కష్టపడి ఒక కొండలతో వేలకను బట్టి నేనేం చేయట్లేదు. దేవుడు ఇచ్చిన దాంట్లోంచి కష్టాల్లో ఉన్న వాళ్ళకు చిన్న చిన్న సహకారాలు. ఇప్పుడు బాబుమోహన్ గారు మనకి ప్రస్తుతం సినిమా ఫీల్డ్లో మళ్ళీ ఏమైనా యాక్ట్ చేస్తున్నారా? ఏవే సినిమా? ఇది నా వృత్తి, ఇందాక చెప్పిన కదండి, కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. నేను మొన్ననే మా శిష్యుడు అన్న నాకు డైరెక్షన్ ఛాన్స్ వచ్చిందన్న, నేను మీరు వచ్చి మీరే పూజ చేయాలి, కొబ్బరికాయ కొట్టాలి, మీరు యాక్ట్ చేసి పెట్టాలని అంటే చేసిన నిన్నగా మొన్ననే. ఇది లైఫ్ లాంగ్ నా వృత్తి కాబట్టి దానికి ఫుల్ స్టాప్ ఉండదండి. ఏ పొజిషన్లో ఉన్నా బాబుమోహన్గా అది నా వృత్తి, చేస్తూనే ఉంటాను. మంచి క్యారెక్టర్, కాకపోతే ఆ మధ్య కాస్త పిచ్చి పిచ్చి క్యారెక్టర్లు చేయాల్సి వస్తుంటే అబ్బా ఇట్లాంటివి చేస్తే
ఏం పుట్టింది వీడికి ఇట్లాంటి క్యారెక్టర్లు వేస్తున్నాడు అంటే కరెక్ట్ కాదు అని నేనే కొంచెం తగ్గించుకున్నాను. మంచి క్యారెక్టర్ దొరికితే దానికి ఆపే ప్రశ్నే ఉండదండి. మీరు చాలామంది కూడా ఈ సినిమా ఫీల్డ్లో రెన్యూమరేషన్ కూడా మీరు అసలు అందరిలా డిమాండ్ చేయరని ఇది ఉంది. ఎందుకని మీరు అట్లా సాఫ్ట్గా ఎందుకుంటున్నారు? కారణం అంటే అందరూ సౌండ్ ప్రొడ్యూసర్సే ఉండరండి పాపం. ప్లానింగ్ లేకుండా వస్తారు. ప్రతి ఒక్కడు వేసేయాలని చూసేటోళ్ళు కూడా ఉంటారండి సినిమా ఫీల్డ్లో. 10 రూపాయలు అనుకునేది 20 రూపాయలు అవుతుంది. లాస్ట్లో సినిమా ఫినిష్ చేసుకునే పరిస్థితులు కూడా ఉండవు. నేను అలాంటి వాళ్ళని గమనిస్తూ ఉండేవాడిని. నా వంతు సహకారం దేవుడు ఇచ్చింది ఇది నాకు. నేనేమో దీనికి రికమెండేషన్లు పెట్టుకొని నేనేదో దీనికి డబ్బు పెట్టి కొనుక్కున్నది కాదు ఇది. కనుక నేను ఉద్యోగిగా ఉంటే గదే జీతం నెల జీతం ఉండేది నాకు. దేవుడిచ్చిన అవకాశం. పాపం కష్టాల్లో ఉన్నాడు కాబట్టి హెల్ప్ చేస్తే దేవుడు కూడా నాకు ఇంకో 2 సినిమాలు ఇస్తాడేమో అనే అట్లా నేను చాలా సాఫ్ట్గానే పోయేవాడిని. పెద్ద డిమాండ్ చేసేవాడిని కాదు. నేను 2 సార్లు అడిగేవాడిని పేమెంట్. ఫస్ట్ షూటింగ్ రేపు ప్రొద్దుట షూటింగ్ కాడికి వెళ్ళగానే తమ్ముడు మరి అడ్వాన్స్ ఏమన్నా అనుకున్నారా అనేది. మళ్ళీ ఇంత ఇది అని అనేవాళ్ళు. 3-4 ఇన్స్టాల్మెంట్ లేదు అనేది. సరే అన్నిటికీ కూడా ఓకేనే, నో ఉండేది కాదు. డబ్బులు ఇస్తేనే షూటింగ్. లేకపోతే ఇక షూటింగ్ అంతా నా క్యారెక్టర్ అయిపోయిందా కూడా మధ్యలో అడగటాలు ఉండవండి. ఇవన్నీ ఇవ్వకపోయి గుర్తు చేశాను, అయిపోయింది. డబ్బింగ్ అనగానే డబ్బింగ్కి వెళ్ళినాక తమ్ముడు అని అడుగుతాను. ఇస్తే ఓకే, ఇకపోతే డబ్బింగ్ చెప్పి వెళ్ళిపోతాను. మళ్ళీ అడగను. మళ్ళీ అతనిదే సెకండ్ పిక్చర్ కూడా చేస్తాను అనుకోండి, ఈ టాపిక్ రాదా, మళ్ళీ సేమ్ తమ్ముడు ఏమన్నా అనుకున్నారా, ఓకే డబ్బింగ్ తమ్ముడు డబ్బింగ్. అయితే ఇప్పుడు మీరేమో ఇట్లా చిన్న నిర్మాతలను ఇట్లా ప్రోత్సహిస్తున్నారు. ఇప్పుడున్న సినిమాలు తీసిన తర్వాత, కష్టపడి సినిమాలు తీసిన తర్వాత థియేటర్లు దొరక్క కేవలం 4-5 వర్గాల చేతిలోనే ఉంటున్నాయి. ఇప్పుడు దీని మీద మీరు ఏమనుకుంటున్నారు? నేనే కదా ఆ నలుగురని పేరు పెట్టినోనే నేను సినిమా తీసి నేను ఎంతమందికి ఎన్ని రకాలుగా ఆర్టిస్ట్గా ఉపయోగపడ్డాను, డబ్బులు లేకపోయినా ఉపయోగపడ్డాను. నేను డిమాండ్ చేయకుండా షూటింగ్లు చేశాను, జ్వరాలతో షూటింగ్లు చేసినవి ఉన్నాయి. నేను ఒకసారి మెడ్రాస్ అయ్యి వచ్చి 2 కళ్ళు ఇంతలా వాచిపోయి నిద్ర లేక ఎర్ర టెండలో షూటింగ్ చేస్తూ అది మంటకి తట్టుకోలేక ఓ అని ఏడ్చుకుంటూ కూడా మళ్ళీ కామెడీ చేసిన రోజులు ఉన్నాయి. అలాంటి నాకే థియేటర్లు దొరకనేయలేదు. ఎందుకని ఇది పోవాలంటే ఏం చేయాలి అసలు? మీ ఆలోచన ఏంటి? అది కేసీఆర్ గారు చేస్తారు. థియేటర్స్ సినిమా తీయంగానే ఎవరైనా సినిమా తీయగలరండి. తీసినాక ఆ సినిమాని ఎలా చూపించాలి ప్రజలకు అనే దానికే థియేటర్ అండి. ఆ థియేటర్ దొరకకుండా కొందరు అడ్డుకుంటున్నారు. కనుక అది ఆ ఫెసిలిటీ కలిగిస్తే సినిమా తీసే వాళ్ళకు మళ్ళీ 3 పూలు 6 కాయలు ఉంటుందండి ఇండస్ట్రీ. అది త్వరలో జరుగుతుందని అది ప్రభుత్వం చేస్తుందని నేను అనుకుంటున్నా. చేసి తీరుతారు కేసీఆర్ గారు. ఎందుకంటే ఒక డిస్కషన్ వచ్చింది. ఆ డిస్కషన్ బట్టి నాకు నమ్మకం త్వరలో. మీరు సినిమా రంగం నుంచి వచ్చి మీరు ఒక మాజీ మంత్రిగా ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఒక సామాన్యుడి కోసం, ఎందుకంటే ఈరోజు ఒక సామాన్యుడు సినిమా చూడాలంటే మనం చూసాం, మన బాహుబలి సినిమా రిలీజ్ అప్పుడు 2,000-3,000 టికెట్లు అమ్మారంటే మా టీవీలో కూడా మనం చూసేసాం. మరి ఎట్లా ఒక సామాన్యుడికేమో అక్కడ సినిమా చూసే అవకాశం లేదు, చిన్న ప్రొడ్యూసర్కి థియేటర్లు దొరకట్లా. కాబట్టి దీని మీద త్వరలో ఏమైనా చర్యలు ఉంటాయంటారా? డెఫినెట్గా ఉంటాయి. ఇంతకంటే డీటెయిల్గా మాట్లాడకూడదు. అంతే. ఇది చివరిగా బాబుమోహన్ గారు, మీకు మా నంబర్ 1 న్యూస్ ప్రేక్షకులకి, ఎందుకంటే మన ఛానల్ కూడా సామాన్యుడి ఛానల్ కాబట్టి మీరు సామాన్యుడి మనిషిగా, ఒక సామాన్యుడిగా ఒక మీకు నచ్చిన మంచి డైలాగ్ ఒకటి చెప్పారు. అంటే ఇది చాలామంది అడుగుతారు కానీ పని పాట పాడతారా? ఆ మూడ్లో చెప్తేనే అది పండుతుందండి. నిన్నగాక మొన్ననే కదా పరిగిలో అందరు వచ్చారు
చూస్తూ ఉన్నారు బాబు మోహన్ ఏం చేస్తాడని పేజీ డైలాగు. నేను కూర్చున్నంతసేపు ఏమిట్టున్నా, నేను చేస్తూ ఉంటే ఇంకా అందరూ ఒక రకమైన ఇట్లా అయిపోయారు అంతా, ఇట్లా అయిపోయారు. అప్పటికప్పుడే ఆ మూడు వేరుగా ఉంటుందండి. ఆ డైలాగు చెప్పే మూడు వేరుగా ఉంటుంది కనుక మీరు డైలాగులు చెప్పమనొద్దు, కానీ మా క్లిప్పింగ్లో ఒక 2-3 వేస్తే వాళ్ళే హ్యాపీ అవుతారు. ఆటాపో జైలు నుంచి ఎప్పుడొచ్చా? ఇప్పుడే. మరి ఈ జుట్టేంటి, ఈ డ్రెస్ ఏంటి, చెవులో గుబిలు తీసేవాళ్ళగా ఈ పెట్టేంట్రా? ఆ గురించి ఏమనుకుంటున్నావు? జైల్లో నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇప్పుడు నేను మామూలు వాణ్ణి కాదు, ఖల్నాయకుని. అంటే విల్లన్నే. బెలనం అవునో కాదో కానీ కరెక్ట్ గా కొండ బూచోళ్ళగా ఉన్నావురా. మరి అదే, ఒక్క ఛాన్స్ ఇయ్యి, నా పవర్ ఏంటో చూపిస్తాను. పద. మీరు ఒకవేళ ఇప్పుడు మళ్ళీ హీరోగా అవకాశం వస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నారు? రెడీ రెడీ. ఎలాంటి పాత్ర కావాలి చెప్పండి? ఎలాంటిదైనా చేయడానికి రెడీ. మళ్ళీ మామగారి క్యారెక్టర్ చేయడానికి కూడా రెడీ. అంటే మీకు నచ్చిన సినిమా బాగా మామగారు అని కాదండి, 3. మామగారు నన్ను కమెడియన్ చేసిన సినిమా, నాకు నంది అవార్డు కూడా వచ్చింది ఆ సినిమాకి. కనుక అదొక సినిమా యాక్టర్ను చేసిన సినిమా అంకుశం, నన్ను నటును చేసిన సినిమా. హీరోను చేసిన సినిమా మాయనోడు. కనుక నేను ఈ మూడింటిని మర్చిపోను. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ రోజున మీరు మా స్టూడియోకి వచ్చి హార్ట్ సీట్ కార్యక్రమం పాల్గొన్నందుకు వెరీ హ్యాపీ అండి. ఇది ఈరోజు హార్ట్ సీట్ కార్యక్రమం. తిరిగి వచ్చే వారం మరొక విశిష్ట వ్యక్తితో కలుద్దాం.